హలో బాబా, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఎలాగున్నావు? అటుకులు పాయసం చేసి పెడతాను దా ఇంటికి, సరేనా? ఈరోజు నాకు చాలా పని ఉంది, బ్యాంక్ పని ఉంది, చాలా పని ఉంది. ఈరోజు షూట్ ఉంది, బట్ సెలవు పెట్టా. అమ్మో, నా లక్ష్యవారం ఈరోజు. నీకు దీపం పెట్టుకున్నా ఉండగలనా? అందరూ బాగుండాలి, అందరూ రజనీ ఉండాలి. అమ్మ నాన్న ఆవకాయ రజనీ ఇంట్లో పూజా మందిరం ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ బోరు కొట్టదు ఫ్రెండ్. చూడు, నీకోసం ఎన్ని గులాబీలు తెచ్చానో చూసావా? నా బంగారు తండ్రమ్మా, ఇవన్నీ నీకు మంచిగా ఉంచుకో, సరేనా? చూడు ఎంత అందంగా ఉన్నావు. అయ్యయ్యో, నా బంగారు తండ్రమ్మా, నా బంగారు తండ్రమ్మా. గురువారం వస్తే నేను గులాబీలు సాంబ్రాన్ పొగ ముంచీను. ఎంత అందంగా నేను మమ్మ. అయ్యయ్యో, ఈ కన్ను కనిపించట్లేదా? అన్నా అన్నా, అది హాల్లో ఫ్రెండ్, ఆ పూజది. ఇది పూజా మందిరం అన్నమాట. ఎందుకంటే నేను ఎంత కష్టపడినా, ఎంత పెద్ద ప్రసాదం పెట్టినా, ఎన్ని కోవాలు పెట్టినా, ఎన్ని యాపిల్ పెట్టినా బాబా గారు తినరు. నిజం, తింటారు, బట్టు ఆ ప్రసాదం పెట్టేది మనం తిరిగి తింటే చప్పగుంటే బాబా గారు స్వీకరించినట్టు, చప్పగా లేక తీయగా ఉందంటే బాబా గారు తిననట్టు అర్థం. బత్తి ఉనే చోట భగవంతుడు ఉన్నాదని ఎంత నిజమో, పూజ గది ఉనే చోట నీ రజనమ్మ ఉన్నదని కూడా అంతే నిజం తండ్రి. చూడు ఎన్ని గులాబీలు తెచ్చాను. నువ్వు ఏమైనా స్వీకరించావంటే ధూపాన్ని తండ్రి. ధూపము నీకెంత ఇష్టమని నాకు తెలీదా? అందుకే నేను కష్టపడిన డబ్బులు మొత్తం ఒక 3 నెలలు సరిపడగా అన్ని కొనేస్తానబ్బా. ఇది అయిపోయింది అని వద్దు, అన్ని కావాలి నీకు. చూడు, మనం అందంగా రెడీ అయితే అన్ని క్రీములు కొంటాం, బట్ నీకు సాంబ్రాన్ ధూపంలో హాయిగా బజ్జింటావు కదా తండ్రి. ఎంత ముద్దుగున్నారమ్మా. కడుపు నింపగా పూజ చేశానబ్బా, కడుపు నిండుగానా. తీసుకో, సరేనా? మంచిగా అటుకులు పాయసం చేస్తాను. ముసలోడు కదా, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని తిను, సరేనా? అది అటుకుల పాయసం కాదు తండ్రి, నా ప్రాణమే నువ్వు, సరేనా? నువ్వు ఇప్పుడు అడుగు, రజనమ్మ నీ ప్రాణం ఇవ్వని అడుగు. నేను చిటికలు ఇవ్వకపోతే నీ కూతురు కాదు, సరేనా?